హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. పాండిచ్చేరి సిరీస్లో ఇది సెకండ్ వీడియో. ఇంకా మేము పాండిచ్చేరి రీచ్ అయ్యాక అరౌండ్ 12:30 అయిపోయింది. మేము ఫ్రెష్ అయ్యి అంతా బయటకు వచ్చేసరికి ఇంకా మేము లంచ్ కోసం ప్లాన్ చేసాము. అంటే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ చేసేద్దాం అనుకున్నాం ఒకేసారి. ఇంకా మాకు నియర్ బై ఉన్న హోటల్కి వెళ్తున్నాము. ఇంకా మధ్యలో మా నాని చాలా వీడియోస్ మిస్ అవుతున్నాడు, ఎందుకంటే తనే వీడియో తీస్తున్నాడు కాబట్టి. అందుకే కొంచెం సెల్ఫీ వీడియో తీశాను. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కన్నా ఇలాంటి హోటల్లో ఫుడ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఎందుకో తెలీదు, ఫుడ్ ఇంట్లో వండిన మాదిరిలానే అనిపిస్తుంది. అలా స్పైసీస్ చాలా తక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటో. ఇంకా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అరిటాకు మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు. మా బాబు చూడండి, తినడానికి వచ్చిన తిప్పలు ఇవి. పాపం తల్లిగా నా బాధ్యత కాబట్టి అన్నీ ఆర్డర్ పెట్టాను, ఏమీ తినలేదు. ఫైనల్లీ తన టమ్మీ కూడా ఫిల్ చేయాలి కాబట్టి ఇక బేకరీకి వచ్చాము. ఇక్కడ హ్యూమిడిటీకి తట్టుకోలేకపోయారు మా పిల్లలు. ఇంకా కూల్ చేయాలి కాబట్టి తలకు ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళ డాడీ తన వైట్ షర్ట్ ఎక్కడ పాడైద్దని చూడండి, నాప్కిన్తో ఎలా కవర్ చేస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ తిరిగి హోటల్కి వెళ్ళిపోయాము. అక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా పాండిచ్చేరిలో కొంచెం ఫేమస్ ప్లేస్లు ఉంటాయి కదా, ఆ ప్లేస్ని చూసి తిరిగి రిటర్న్ అయిపోతాం. ఇంకా పిల్లలు కడుపు నిండేసరికి చాలా యాక్టివ్ అయిపోయారు. నాకు కొంచెం భయం వేసింది, వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదని. ఇంకా ఫైనల్లీ నాకు ఇష్టమైన ఎంతో ఆహ్లాదకరమైన రాక్ బీచ్కి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. కొంపదీసి మేము ఫారెన్ వచ్చామా అని షాక్లో ఉన్నాము, ఎందుకంటే ఎక్కువ శాతం ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. అసలు జీరో ప్లాస్టిక్, అంత క్లీన్ వాటర్, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేసాము. ఇంకా మొత్తం ఫొటోస్ అవన్నీ దిగి చాలా బాగా, పిల్లలు కూడా అసలు మంచిగా వాళ్ళకి నచ్చినట్టు తిరిగేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాండిచ్చేరి అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? కర్ణాటక యుద్ధాలు కదా. నాకు ఈ సిటీస్ విజిట్ చేసే అంతసేపు నాకు బ్రెయిన్లో ఆ కర్ణాటక యుద్ధాలే కదిలాయి. ఇంకా ఆ వాయిస్ ఓవర్ ఇస్తే దీనికి సూట్ అవ్వదని చెప్పి నేను మాట్లాడలేదు. ఫైనల్లీ ఇంకా మేము రాక్ బీచ్ చూసిన తర్వాత మ్యూజియంకి వాటికి వెళ్ళాము. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇంకా పాండిచ్చేరి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మా బాబు, మా హస్బెండ్, నేను కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మన పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ చేసే పని ఏంటి? స్ట్రీట్ షాపింగ్ కదా. ఇంకా మా వాడు కొన్ని వెహికల్స్ అవి కొనుక్కున్నాడు. అక్కడ బీచ్లో మంచి సాంగ్స్ పెట్టారు. ఇంకా వీళ్ళకి మంచి స్టెప్స్ తీసి వీడియో తీసే టైంకి ఆపేశారు. మళ్ళీ వీళ్ళకి కొంచెం మూమెంట్ వచ్చింది, మళ్ళీ ఆపుతున్నారు. ఆ కొంచెం స్టెప్స్ని క్యాప్చర్ చేయగలిగాను. చూడండి. ఇంకా మేము పాండిచ్చేరి నుంచి రిటర్న్ అయ్యి చెన్నై రీచ్ అయ్యాక అక్కడ మరీనా బీచ్ అండ్ జయలలిత గారి మెమోరియల్ అవన్నీ చూసాము. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఈ ఫ్రెంచ్ వార్ మెమోరియల్ గురించి కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. ఇంకా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్.